అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ పరిధిలోని మెట్టవలస ఎంపీపీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిని డిప్యుటేషన్పై వేరే పాఠశాలకు పంపడాన్ని వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పేసా కార్యదర్శి జన్ని భీమన్న మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో 35 మంది విద్యార్థులు చదువుకుంటుండగా 2 ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిలో ఒకరిని డిప్యుటేషన్పై పంపడంతో విద్యార్థుల బోధనకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇటీవల ఎంఈఓ 1K బాలాజీని కలిసి డిప్యుటేషన్ ను నిలిపివేయాలని వినతిపత్రం అందజేసినా తమ విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులను తిరిగి మెట్టవలస పాఠశాలలోనే విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం వారేమో ఇచ్చిన ఉపాధ్యాయుల్ని స్వార్థంగా మరలా వేరే స్కూల్స్ కి టీచర్ని డిప్యూటేషన్ వేయడం ఇది సాధ్యం కాదు. తర్వాత మా గ్రామంలో, మా చుట్టుపక్కల గ్రామంలో ప్రతి గ్రామం నుండి కనీసం చూసిన 5-6 పిల్లలు వస్తున్నారు. వచ్చిన పిల్లలకి విద్యా బోధన సక్రమంగా జరగాలంటే ఖచ్చితంగా 2 టీచర్లు ఉండి తీరాలి. ఇలాంటప్పుడేమొచ్చి ఇక్కడ టీచర్స్ కొరదా అని మేము పదే భావిస్తున్నప్పుడు మరలా మా నుండి ఇంకొక టీచర్ని వేరే స్కూల్కి పంపించడం ఇదైతే కరెక్ట్ కాని విషయం. ఈ విషయమై మొన్న 13 తారీఖునేమొచ్చి సోమవారం అనంతగిరిలోనేమొచ్చి ఈ వినతి పత్రాలు ఎంఈఓ సార్కి మరియు ఎంఈఓ 2 నోడల్ ఆఫీసర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఎంఈఓ గారు ఏమొచ్చి మమ్మల్ని తిరస్కరించినట్టు మాట్లాడటము ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని మేమైతే మా తరపు నుండి చెప్తున్నాం. ఎంఈఓ గారు ఈ బచ్చగాళ్ళు చెప్పిన తర్వాత నేను ఎలా వేసేస్తాను, లేకపోతే ఎలా చేస్తాను, నా స్కూలు నా ఇష్టం, నేను జీతాలు ఇస్తున్నానా గ్రామస్తులు ఇస్తారని అడగడం అది ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలియదు. అలాంటి విషయాలు రాకూడదు ఎంఈఓ నోటి నుంచి. ఎంఈఓ గారు జీతాలు ఎవరు ఇస్తున్నారో అయితే దీన్ని బట్టి చూస్తే ఇది ఎంతవరకైనా ఇది ఎంఈఓ స్వార్థంగా చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయమై పై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పై అధికారులు కూడా వెంటనే ఈ విషయాన్ని స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రజల తరఫున, మా మెట్రోల్స్ తరఫున, మా ఎంపీపీ స్కూల్ తరఫున. కానీ ఇలాంటి అవకతవకల్లో ఉన్న టీచర్ని కూడా మరలా ఏరే స్కూల్లో డిప్యూటీసీలు వేయడం అన్నది మాకు చాలా దారుణమైన విషయము. మా పిల్లలు పాడైపోతారు. ఈరోజు గతంలో అయితే మా మెట్రోల్స్ స్కూల్ ఏమొచ్చి మొక్కలాగా ఓడిపోయి ఉండేది. ఈరోజు 2 టీచర్లు ఉండి ఈరోజు చిగుర్లు తెంపడానికి ఎంఈఓ గారు దీన్ని ఉద్దేశిస్తున్నారు. కాబట్టి ఇది మాకు నచ్చని పని. కాబట్టి మా ఊర్లో ఉన్న 2 ఉపాధ్యాయులు స్కూల్ తెరుస్తుందా లేదా అన్నది ఇంటికి వచ్చి చూడవచ్చు పై అధికారులు ఎవరైనా సరే మండలం నుండి. కానీ ఈ ఉపాధ్యాయులకు మాత్రము ఇక్కడ నుండి తొలగించే పని లేదు. ఈ విషయం ప్రతి ఎంఈఓ గారికి చెప్తున్నాం, అలాగే ఎంఈఓ 2 కూడా చెప్తున్నాం. అలాగే మండల డివిజనల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిఈఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మా బాధల్ని చూసిన వెంటనే స్పందించి దీనికి న్యాయం చేయాలని మరొక్కసారి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడ కూడొచ్చిన మా విద్యా కమిటీ వాళ్ళకి, పిల్లల తల్లిదండ్రులకి, బాలికలకి అందరికీ తెలియజేస్తూ మా మెట్టవలస స్కూలు తరపు నుండి ఈ విషయం గమనించి మాకు న్యాయం చేస్తారని మరీ కోరుతూ సెలవు తీసుకుంటున్నామండి.